ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ మరి ఒక పర్యాయం వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. క్రైస్తవ అంశంలో ప్రాముఖ్యమైన ఒక అంశము ప్రార్థన అనేది. ఈ దినం మనము ప్రార్థన గురించి కొద్దిసేపు ధ్యానం చేస్తాం. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం గల నాయన యేసయ్య ఘనమైన నామం ప్రభా వందనాలు స్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాం. ఈ లోకంలో మనిషిగా మీరు ఉండి ప్రభా ప్రార్థన ఏదిగా చేయాలనో మాకు నేర్పించావు నాయన. దాని యొక్క ప్రాముఖ్యం ఏదని ప్రభా మీరు తెలియపరిచి ఉన్నావు. కొద్దిసేపు ప్రభా నీ బైబిల్ గ్రంథం నుండి లోతైన సత్యాలను మేము ధ్యానం చేయబోతుండగా మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన అనేది ఒక ప్రాముఖ్యమైన ఒక అంశము క్రైస్తవ జీవితంలో. ఎందుకంటే మనము మన తల్లిదండ్రుల దగ్గర ఎలాగ మాట్లాడుచున్నామో ఆ రీతిగానే మనల్ని పుట్టించిన కలుగజేసిన దేవునితో మనము మాట్లాడాల. ఒకవేళ కొన్ని దినములలో మనం తల్లిదండ్రులతో మనం మాట్లాడలేదని అనుకోండి, వాళ్ళకు మనకు ఉన్న ఆ యొక్క సంబంధము పోగొట్టుకుంటాం అనమాట. ఎడబాటు దూరం అయిపోతుంది. ఆ రీతిగానే మనము ప్రార్థన చేయకుండా ఉంటే దేవునికి మనకు సంబంధమే లేకుండా ఉంటుంది అనమాట. వీ కెనాట్ ఎక్స్పీరియన్స్ హిస్ ప్రజెన్స్ అనమాట. ఆయన ప్రజెన్స్ను మనం అనుభవించాలంటే దేవునితో ప్రతినిత్యం మనము మాట్లాడాల. ఒక కుటుంబంలో ఇద్దరు బిడ్డలు ఉండారు అనుకోండి, ఒక బిడ్డ ఎల్లప్పుడూ అమ్మ అమ్మ అని అడిగి ఏది కావాలనో నచ్చరిస్తూ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా అడుగుచుంటది. ఒక బిడ్డ ఎప్పుడు మౌనంగా ఉంటుంది. తల్లిదండ్రులకి ఏ బిడ్డ ఇష్టమవుతుంది, ఎక్కడైనా ఊరికి పోయినప్పుడు ఈ బిడ్డ ఎప్పుడైనా అడుగుతాడు, నేను వెళ్ళిన తర్వాత ఏం కొనుక్కొచ్చినామని అడుగుతాడు కనుక ఆ బిడ్డ మీదనే ఆలోచన ఉంటుంది. ఆ బిడ్డకి ఏం కావాలనో అది తీసుకుపోవాలని ఆసక్తితో తల్లిదండ్రులు ఆ బిడ్డను దగ్గరికి తీస్తారు. అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండే బిడ్డకు ఏమి కానీ వాళ్ళకి ఆలోచనలు కూడా పుట్టదనమాట. కాబట్టి ఇన్ ద ప్రేయర్ఫుల్ లైఫ్లో మనం క్రిస్టియన్ లైఫ్లో ప్రార్థన చేసేవారుగా ఉండాల. ప్రతి నిమిషం కూడా పేతురు ఏ రీతిగా దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, ప్రభా నువ్వు ఎప్పుడు వస్తావు, నీ రాకడ ఎప్పుడు ఉంటున్నది, లేకుంటే ఈ అంతం ఎప్పుడు, ఈ లోకం ముగింపపోతుంది, దానికి సూచనలు ఏంటి అన్నీ కూడా అడుగుతాడు అనమాట. అయితే ఆత్రంతో ఆయనను వెంబడించిన ఒక వ్యక్తి. ఆ రీతిగా ప్రార్థన అనేది మన జీవితంలో మనం కలుగజేసుకోవాలన్నమాట. ఇంటిలో కూడా మనకు ఇద్దరులతో సహవాసం ఉండాలని అనుకుంటే మనం మాట్లాడితే కానీ వీ కెనాట్ కమ్యూనికేట్ అవర్ ఫీలింగ్, అవర్ ఎమోషన్స్. మనం ఏం ఫీల్ అవుతున్నామా, యాంగ్రీ ఫీల్ అవుతున్నామా, సంతోషం ఫీల్ అవుతున్నామా, అనుమానం వ్యక్తపరుస్తున్నామా, ఏదైతే కూడా మనము మాట్లాడి తెలియపరిస్తే గానీ వాళ్ళకు మనకు సంబంధం ఉండదనమాట. కాబట్టి ఈ దినము మనల్ని పుట్టించిన, మనల్ని ప్రేమించి, మన కోసం ప్రాణం పెట్టి, మన కోసం ఈ లోకంలో దిగి వచ్చిన యేసయ్యతో మనం ప్రతినిత్యం మాట్లాడాలి. ఆయన పరలోక వైభవం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాడు? కేవలం మనుషుల యొక్క సహవాసం కోరి. ఏదైనా తోటలో మనం చూసినట్లయితే చల్లని పొద్దు ఆయన ఆ యొక్క ఆదాము అవ్వలతో పాటు కలిసి నడిచినట్లు వాక్యం సెలవిస్తుంది. వాళ్ళతో ఎంతో ఆనందంగా ఆయన తన యొక్క పోలికలో సృష్టించిన నరునితో ఆయన కలిసి తిరిగినట్లు వాక్యం సెలవిస్తుంది. అయితే పోగొట్టుకున్న యొక్క స్వరూపాన్ని ఆయన తిరిగి మరలా వదిలివేయలేదు. దేవదూతలు పడిపోయినారు, అయితే వాళ్ళని రక్షించుటకు తండ్రి ఎవరిని కూడా పంపలేదు. అయితే మనిషి పతనమైన తర్వాత దేవుడు తానే తన సొంత కుమారుని లోకానికి మన కోసం పంపించాడు. ఎందుకంటే తిరిగి ఆయన పోలికలో, ఆయన రూపంలో మనం మార్చబడాలని ఆయనను పంపించాడు. కాబట్టి యేసయ్య రక్తం చిందిన తర్వాత మరలా మనల్ని ఆయన కలుసుకున్నాడు అనమాట. అంతేకాకుండా మనతో ఇంకనూ సహవాసం చేస్తున్నాడు. మనం ప్రతి ఒక్క వాక్యంలో చూస్తున్నాము, తండ్రి కుమారుడు ఏ రీతిగా ఉంటున్నారో అలాగనే మనం కూడా విశ్వాసులము. వాళ్ళతో కలిసి మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. కాబట్టి వాళ్ళు ఏమైతే నిర్ణయం చేస్తున్నారో అందరూ కూడా అర్థం చేసుకుని ఈ లోకంలో మనము కొనసాగుతాం. అంటే యాజ్ దే ఆర్ వన్ విత్ దమ్ ఈచ్ వన్. తండ్రి కుమారులు ఉంటున్నాడు, కుమారు తండ్రిలో ఉంటున్నారు. ఆ రీతిగానే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆయన మనకు అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ హృదయాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. అందు నిమిత్తమై మనం ఆ రీతిగా నడుచుకుంటున్నాం. ఈ సహవాసం లేకుండా మనం దాటి వెళ్ళిన ఎడల, ప్రార్థన లేని జీవితం మనం జీవించిన ఎడల గాలి తీసిన ఒక బలూన్ లాగా మన జీవితము ఉంటుంది అనమాట. మనకు సత్సంబంధం ఉండదు, దేవునితో పాటు సత్సంబంధం ఉండదు. కాబట్టి ఎవరెవరైతే ఈ దినం పవర్ఫుల్గా ప్రార్థన చేశారు, ఎవరెవరైతే విజ్ఞాపన చేశారు, మనం ప్రార్థనలో నిలకడగా ఉండాలంటే దానికి కావలసిన ప్రాముఖ్యమైన అంశాలు ఏని అని కొన్ని మాత్రం మనందరికి తెలిసినవే మనము ఒకసారి ధ్యానం చేయటము అది మనకు మంచిదనమాట. మనకు అందరికి తెలుసు ఏలియా ప్రవర్త, తిస్పిడైన ఏలియా అంట. ఆయన బహు బలంగా దేవుని చేత వాడబడిన ఒక వ్యక్తి. నిన్నటి దినం మనం చూచినాం, ఎక్కడెక్కడైతే అవసరమో ఆయనను ఆత్మలో ఆయన
కొనిపోబడినాడు అనమాట. ఆ రీతిగా ఏసబేలు ఆగాబు వాళ్ళు పరిపాలన చేసిన సమయంలో ఆయన ఒక సవాలు వాళ్ళకి ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు బయలుదేవతలను అందరినీ తీసుకొని వచ్చి ఆ యొక్క పరిపాలనలో పెట్టుకున్నారనమాట. పూజలు పునస్కారాలు చేస్తున్నారు. అయితే మన దేవుడు ఆ రోషం కలిగిన దేవుడు కనుక ఏలియాతో సెలవిస్తున్నాడు, అక్కడ రాజు ఎదుట పోయి నిలబడుమని. అయితే ఏలియా వెళ్ళి అక్కడ సెలవిస్తున్నాడు, నేను ఎవరి సన్నిధానంలో నిలబడుచున్నాను, నా వాక్ చేతే కాకుండా ఇక్కడ 3.5 సంవత్సరం వర్షం రాదు, కురిపింపదు ఈ యొక్క ప్రాంతం మీద అని సెలవిస్తున్నాడు. ఆయన ఎవరి సన్నిధిలో నిలబడుతున్నానంటే జీవం గల యెహోవా తోడు, ఇక్కడ వర్షం రాదని ఆయన శపథం చేస్తున్నాడు అనమాట. 3.5 సంవత్సరం వర్షం రానే లేదు. ఎక్కడ చూస్తే సమరయ అంతా కూడా భయంకరమైన కరువు ప్రవర్తిస్తుంది. అక్కడ ఆ యొక్క సేనాధిపతి అయిన ఒబద్యా, మరి ఆయన ఆ రాజు ఆయన కూడా ఆహాబు రాజు అంతా కూడా వెళ్ళి ఎక్కడైనా గడ్డి ఉంటున్నదా అని వాళ్ళు చూస్తూ ఉండారనమాట. ఎందుకంటే గాడిదలు, గొర్రెలు, ఒంటెలు అన్ని కూడా నాశనం అవుతున్నాయి. అలాంటి సమయంలో నీటి వాగులు ఎక్కడైనా కనబడుచున్నాయని వాళ్ళు వెతుకుచున్నారన్నమాట. అయితే ఈయన శపథం వేసినాడు, 3.5 సంవత్సరం వర్షం కురవదు. అక్కడ చూస్తే సారపతి దగ్గర దేవుడు ఆయనను తీసుకొని పోయి పెడుతున్నాడు. అంతకుముందు కేరీతు వాగు దగ్గర పెట్టాడు, కొంచెం నీళ్ళు వస్తా ఉంటే ఆయన అది తాగి బ్రతికాడు అనమాట, కాకోలంతో ఆగారం పెట్టి. అటు తర్వాత సారపతి విధవరాల దగ్గర పెట్టినప్పుడు అక్కడ ఉన్న కరువు కాలం అంతా కూడా ఆమె యొక్క పిండి నూనె కొదవ కాలేదని వాక్యం సెలవిస్తుంది. ఇటు తర్వాత మనం ఈ వాక్యం చూస్తున్నాం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16-18 ఈ రీతిగా సెలవిస్తుంది, మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థ పొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడి, నీతిమంతుని విజ్ఞాపన ప్రార్థన మనపూర్వకమై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం కల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షం కురిపింపలేదు. మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చూడండి, తన యొక్క వాక్ ఎంత పవర్ఫుల్ వాక్. ఆయన దేవునితో నడిచినాడు కాబట్టి ఆయన చిన్న ప్రార్థన, 3.5 సంవత్సరం వర్షం ఉండదయ్యా నీ ప్రాంతంలో, ఎందుకంటే నువ్వు బయలుదేవతలను వెంబడిస్తావని ఆయన గట్టిగా చెప్తున్నాడు అనమాట. ఆయన చెప్పినట్లే 3.5 సంవత్సరం వర్షం లేదు. అయితే ఆయన ఇక్కడ ఏమని వాక్యం సెలవిస్తుందంటే, ఆయన మనలాంటి సామాన్య వ్యక్తి. అయితే అది ఆసక్తితో ప్రార్థన చేయగా, ఆసక్తితో ప్రార్థన చేస్తాడు అంటే ఆ శాపం వాళ్ళకు తగలాల. ఎందుకంటే నిజ దేవుని వదులుకొని అన్య దేవతల ఆరాధనకు వెళ్ళారని ఆయన కోపంగా ఆ శాపము ఇస్తున్నాడు. 3.5 సంవత్సరము వర్షం ఉండకూడదని ఆయన ప్రార్థన చేయగా అలాగనే జరిగింది. అయితే అటు తర్వాత మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షం కురిపించింది అని వాక్యము వస్తుంది. అయితే అక్కడ వర్షం కురిపించక ముందు కూడా ఏలియా ఆ యొక్క నది తీరం దగ్గర మోకాల నుండి ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క పనివానికి చెప్తున్నాడు, అక్కడ ఆకాశంలో ఏమైనా మేఘం, నల్లటి మేఘం కనబడుతుందా అని అడుగుతున్నాడు. 6 సార్లు అయినా ప్రార్థన చేస్తున్నాడు. తన తలను ముఖాల దగ్గరను పెట్టుకొని ఆయన వంగి సాష్టాంగంగా ప్రార్థన చేస్తున్నాడు. అయితే 7వ మారు ఆయన లేచినప్పుడు ఆ యొక్క పనివాడు సెలవిస్తున్నాడు, అయ్యా ఒక చేయంత మేఘం కనబడుతుంది అని సెలవిస్తున్నాడు. అంటే వెంటనే దేవుడు తన యొక్క ప్రార్థనకు ఉత్తరం ఇచ్చాడని కనుక్కొని ఆ యొక్క ఏలియా ఏం చేస్తున్నాడంటే ఆగాబుకు సెలవిస్తున్నాడు, వర్షం వస్తుంది, నువ్వు ఒక రథాన్ని తీసుకొని నువ్వు బయలుదేరమంటే ఆయన కంటేను ముందుగా ఆయన సమరియా ప్రాంతంలో చేరుకుంటాడు. పరిగెత్తిపోయి ఏలియా చేరుతాడు. ఆ యొక్క రథంకు ఈక్వల్ గా ఇంకా ఎక్కువ ఫాస్ట్ గా ఆయన పరిగెత్తి ఆ యొక్క సమరియా ప్రాంతంలో చేరుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. అంటే అప్పటికే మేఘాలు ఆడి వర్షము వచ్చిందనమాట. ఎంత గొప్ప సంపద ఇచ్చి, ఇంపాసిబుల్ థింగ్, 300 years నో దర్ షుడ్ నాట్ బి ఎనీ రెయిన్ అని ఆయన పలికిన వెంటనే వర్షం రాలేదు. చూడండి, ఆ కాలం యొక్క భక్తులు వాళ్ళ యొక్క పరిశుద్ధ ప్రవర్తనను బట్టి వాళ్ళ యొక్క ప్రార్థన ఆలకింపబడింది అనమాట. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనం కూడా ఈ దినం దేవునితో పాటు నడిచి మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా ఇది ఈ రీతిగా జరగాలంటే అది ఆ రీతిగానే జరుగుతుంది. నేను ఒక సంఘటన కూడా చూశాను అనమాట. ఒక ఆమె ప్రార్థన చేస్తా ఉంటున్నది. ఆమె కొడుకుకు ఒక భయంకరమైన క్యాన్సర్ జబ్బు అనమాట. ఎవరు కూడా తీర్చలేని గొంతులో ఆ యొక్క క్యాన్సర్ జబ్బు ఉందని ఆమె ప్రార్థన చేస్తా ఉంటది. ఆమె యొక్క నిరీక్షణ ఒక కొడుకే, వాడు చిన్నవాడు, యవనస్తుడు అనమాట. ప్రార్థన చేస్తూ చేస్తూ ఆ గుడిసెలో ఆమె ఉంటున్నది. ఒకానప్పుడు మార్కు అనే ఒక డాక్టర్ అనమాట, ఆయనకు ఒక అవార్డు వస్తుంది. ఆయన గొప్ప
వ్యక్తి అనమాట. క్యాన్సర్‌లో స్పెషలిస్ట్ ఆంకాలజీలో. అయితే ఆయన ఆ అవార్డ్ తీసుకునేదానికి ఆయన వెళ్ళుచున్నాడు. ఏరోప్లేన్‌లో వెళ్ళాలని పోయినప్పుడు ఏరోప్లేన్‌లో ప్రాబ్లమ్ ఉందని, వర్షం ఎక్కువ ఉందని ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది. అయితే అక్కడ ఉండే ఆఫీసర్స్ ఏం చెప్తున్నారంటే, "సార్ ఇది ఒక 4 అవర్స్ కార్‌లో డ్రైవ్ ఈ ప్రాంతంకు. మీరు వెళ్లి అవార్డ్ తీసుకొచ్చి" అని చెప్పారనమాట. అయితే ఆయన ఒక నాస్తికుడు. దేవుడు లేదని చెప్పేవాడు. అయితే ఆయన కారులో వెళ్ళుచుండగా కారు కూడా పోకుండా భయంకరమైన తుఫాను, గాలి ఎదుర్కొంటున్నది. అలాంటి సమయంలో దూరంలో ఒక చిమ్నీ, ఒక ల్యాంప్ కనపడతది లైట్. అయితే ఆ డ్రైవర్ ఏమంటున్నాడు, "సార్ మనం అక్కడికి వెళ్లి ఆగుదామంటే" ఆయన ఒప్పుకొని ఆ గుడిసెలోకి వెళ్ళినప్పుడు ఆమె ఆయనకు పరిచర్య చేస్తదనమాట. చేసిన తర్వాత "మీరు ఆగండి, వాన వచ్చిన తర్వాత పోవచ్చని. నేను ఇది నా ప్రార్థన సమయం. నేను దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే ఒక గడియ. దాన్ని నేను తప్పించలేనని" చెప్పి ఆమె పోయి ఆ గుడిసెలో ప్రార్థన చేస్తదనమాట. ఎంతో సేపు ప్రార్థన చేసిన తర్వాత ఆయన వచ్చి తొంగి చూస్తా ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తన్నారు వీళ్ళు అని. చూసినప్పుడు ఆమె ప్రార్థన చేస్తాంది. "ప్రభా, నేను నా కొడుకును ట్రీట్మెంట్‌కు తీసుకొని వెళ్ళలేను. అయితే అందరూ చెప్తున్నారు ఆ మార్క్ అనే డాక్టర్ చాలా గొప్ప వ్యక్తి అని. ఈ క్యాన్సర్‌కి బాగు చేసేవాడని. అయితే ఆ వ్యక్తిని ఈ స్థలానికి నువ్వు తీసుకురాగలుగుతావు ప్రభా" అని ఎంతో విశ్వాసంతో ఎలుగెత్తి ప్రార్థన చేస్తది. "అమ్మా ప్రార్థన ఆపు" అన్నాడు ఆయన. వెంటనే ఆమె భయపడి లేచిందనమాట. "ఏమైందండి? ఏమైందంటే" అప్పుడు "నీ దేవుడు గొప్ప దేవుడు. నువ్వు ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నావో, మార్క్ డాక్టర్ రావాలని నువ్వు కోరుకున్నావో, ఇంతవరకు కూడా నేను నమ్మలేదమ్మా దేవుడు ఉంటాడని. అయితే ఈ యొక్క వాక్యం నేను వినంగా నిజంగా మీ దేవుడు నిజ దేవుడు, భూమి ఆకాశమును సృష్టించిన దేవుడని ఆయన పలికి, నేనే ఆ మార్క్ అనేవాడు అని సెలవిచ్చి ఆ యొక్క కుర్రాన్ని తీసుకొని పోయి బాగా చేసినట్లు మేము విన్నామనమాట. కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు మన ప్రార్థన జీవితాన్ని మరలా మనము కట్టుకోవాలా. మనం మాట్లాడిన ఏలియా ప్రవర్త పడిపోయిన యొక్క యెహోవా దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టుతానాడనమాట. మన కుటుంబాల్లో కూడా ప్రార్థన అనే బలిపీఠం లాక్కుంటే మనం ఈ దినము ఆ బలిపీఠాన్ని కట్టుకోవాలా. అబ్రహం కానివ్వండి, నోవా కానివ్వండి, జలప్రళయం తర్వాత నోవా బలిపీఠం కట్టి సుగంధ ద్రవ్యాలతో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడనమాట. ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రార్థన ద్వారానే వాళ్ళ కార్యాలని సాధించుకున్నారనమాట. ఇంకా రెండవదిగా మనం చూచేది గొప్ప కార్యం. వర్షం 3.5 సంవత్సరం కురవలేదు. భక్తుడు మరలా ప్రార్థన చేసినప్పుడు, సామాన్య మనుషుడే మరలా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం తెరిసి ఆ పైరు పంటలన్నీ కూడా బాగుపడినట్లు చూస్తాం. ఇంకొకటి మనము 2వ రాజుల గ్రంథము 20 అధ్యాయము మొదటి 6 వచనాలను చూస్తే అక్కడ హిజ్కియాను మనము చూస్తాం. ఒక రాజు. హిజ్కియా రాజు అందటి రాజు లేడు. ఆయన 25 సంవత్సరముల పరిపాలన ఎక్కాడు. 29 సంవత్సరము ఆ యొక్క ఇజ్రాయేల్‌ను పరిపాలన చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. ఆయన కాలంలో బగుగా యెహోవా దేవునికి ఆయన వైరాగ్యం కలిగి ఆ యొక్క బయలుదేవతలనన్నీ కూడా ఆయన పగలగొట్టి ఆ యొక్క మోషే కాలంలో చేయబడిన ఇత్తడి సర్పములనన్నీ కూడా ఆయన తీసివేసినట్లు మనం చూస్తాం. మంచి కార్యాలు ఆయన చేసినాడు అనమాట. కాబట్టి ఈ వాక్యం మనం చూచినప్పుడు ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, "నీవు మరణమవుచున్నావు, నీ బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు" అని చెప్పాను. చూడండి, ఆయనకు వార్త వస్తుంది. నువ్వు మరణిస్తావు, నీకు ఒక రోగం కలిగింది, నువ్వు బాగుపడవు, నువ్వు మరణిస్తావు గనుక నువ్వు ఇల్లు చక్క పెట్టుకో, ఏమేమి ఉన్నాయో అవన్నీ సెటిల్ చేసుకొని యెషయా వస్తున్నాడు అనమాట. చూడండి, పాత నిబంధనలో ప్రవర్తలు ఎంతో గొప్పగా వాడబడారనమాట. వాళ్ళు వచ్చి రాజులకు కానివ్వండి, మంత్రులకు కానివ్వండి, గొప్ప గొప్ప వాళ్ళకు ప్రవచనాలు చేస్తారు. ఈ దినం ప్రవచించే వాళ్ళే లేకపోతున్నారు, దర్శనాలు చెప్పేవాళ్లే లేకుండా పోతున్నారు. అయితే వాక్యం సెలవిస్తుంది, దర్శనం లేని చోట ప్రజలు నశించిపోతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎవరైతే ముఖాల నుండి ప్రార్థన చేసి జరగబోయే వాటిని తెలియపరుస్తున్నారో అదెంతో గొప్ప సంగతి. మరి ముఖ్యంగా యేసయ్య రాకడ సమీపంగా ఉండే ఈ దినములలో మనమందరూ కూడా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధానం నుంచి మనం ఆ వాక్కును తీసుకొని వచ్చి ప్రజలకు ఇవ్వాలా. ఇక్కడ యెషయా సెలవిస్తున్నాడు, నువ్వు మరణిస్తావు, నువ్వు బ్రతకవని. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థుడైన సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టి అనుకూలముగా సమస్తము నేను ఎట్లా జరిగించినను అవన్నీ కూడా
జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించును. చూడండి ఎట్లా ప్రార్థన చేస్తాడు. ఒక రాజు గోడ తట్టు తిప్పుకొని ముఖము కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నేను నీ సన్నిధానంలో చేసే మంచి కార్యాలన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోము. నా ప్రవర్తన ఎలాగ నీ ఎదుట ఉంటున్నదో, సత్యమును అనుసరించి నీ సన్నిధిలో నేను ఎట్లు నడిచినో ఒకసారి ఆలోచన చేసుకోమని కన్నీళ్లు విడుస్తాడు. ఎక్కడన్నా మాకు వాళ్ళు ఏడుస్తారండి? అయితే ఆయన అక్కడ ఏడ్చాడు. ఒక రాజుగా ఉండి ఆయన ఏడ్చినట్లు వాక్యం సెలవిస్తుంది. వెంటనే మన దేవుడు కరిగిపోతాడు అనమాట. యెషయా నడిమిశాలలో నుండి అవతల వెళ్ళక మునుబే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చినాడు. అయితే ఆ మాట చెప్పి యెషయా తిరిగి నడిమిశాలకు కూడా రాల, మధ్యలో కూడా రాల భవనంలో. అయితే వెంటనే యెహోవా ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచిట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినము నువ్వు యెహోవా మందిరముకు వెళ్ళుదవు అని సెలవిస్తున్నాడు. చూడండి, దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ కన్నీళ్ళని చూశాడు. హిజ్కియా కన్నీళ్ళని చూసి వెంటనే మనసును మార్చుకున్నాడు దేవుడు అనమాట. ఎంత కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. అయితే మనం ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడు మన ఇష్యూ మనం దేవుని దగ్గర తీసుకువెళ్ళాం, మనుషుల దగ్గరికే వెళ్తాం. వాళ్ళు మనం ముందు బాగానే మాట్లాడతారు కానీ వెనక మనల్ని చూసి నవ్వుతారు. అయితే నిజ దేవుడు ఒకడు ఉన్నాడు, కనికరం కలిగిన దేవుడు, కన్నీళ్లు చూచి ఆయన మార్పు చెందే దేవుడు. మనకందరికీ తెలుసు. నినివే పట్టణ వాసులందరినీ కూడా నాశనం చేయాలని యోనా అనుకున్నాడు. ఎందుకంటే వీళ్ళు పాపం చేసినారు. అయితే ఆ యొక్క నినివే పట్టణము రాజు మొదలుకొని చిన్న జంతు వరకు నీళ్లు తాగకుండా వాళ్ళు ఉపవాసం ఉన్నారనమాట. దేవుడు అదే చెప్తున్నాడు. కుడి ఎడం ఎరుగని ఆ ప్రజలను నేను ఎలాగా నాశనం చేస్తాను. నువ్వు నాటలేని ఒక చెట్టు చనిపోతేనే నువ్వు ఇంత బాధపడతావే, కుడికి గాను ఎడం కానీ తెలియని ఇంతమంది జనాంగం నిండిన ఈ నినివే పట్టణాన్ని నేను ఎలాగా నాశనం చేస్తానని దేవుడు అడుగుతున్నాడు. చూడండి ఎంతగానో కృపాసత్య సంపూర్ణైన దేవుడు అనమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు హిజ్కియా కన్నీళ్లను చూసి దేవుడు ఏమంటున్నాడంటే, నీ పితరుడైన దేవుని దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చుచున్నది ఏమనగా, ఎప్పుడు కూడా హీ క్లెయిమ్స్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ డేవిడ్ అంటున్నాడు. దావీదు తన హృదయానుసారుడుగా ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు అంటున్నాడు. నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నేను నీ కన్నీళ్లను చూచినాను. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి. నువ్వు ఎక్కిపోగుదవు, ఎక్కడికి పోతావు, మందిరంకు నువ్వు పోవుదవు. ఇంకా 15 సంవత్సరం నీ ఆయుస్సును నేను సమకూర్చేదను. మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణము నేను కాపాడుచున్నాను. నిన్ను ఈ పట్టణమును అసూరు రాజు చేతుల నుండి పడగొట్టరు అని ఆయన వాళ్ళ చేతుల నుంచి నేను నిన్ను విడిపిస్తానని కూడా సెలవిస్తున్నాడు, మాట ఇస్తున్నాడు. నువ్వు మరణం కవుతావు, నువ్వు జిల్లి చెక్క పెట్టుకొని యెషయా చెప్పినప్పుడు యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, 15 సంవత్సరం ఆయుస్సును నేను నీకు పొడిగిస్తాం. మనం కూడా అంతేనండి. ఈ కాలంలో ఎన్నో భయంకరమైన జబ్బులకు మనం గురి అవుతాం. అయితే కన్నీళ్లు విడిచి, ప్రభా నన్ను కనికరించు, నాకు ఆయుస్సి, నేను ఇంకా కొంతకాలం నీ సేవ చేయాలని కన్నీళ్లతో మనం ఏడ్చినప్పుడు దేవుడు ఎంతగానో జాలిపడే దేవుడు ఉంటున్నారు. మన ఆయుస్సును ఆయన పెంచే దేవుడుగా ఉంటున్నారు. మన జీవితంలో కూడా దాన్ని మనము రుచి చూచినాం. కాబట్టి నువ్వు గుడికి వెళ్తావు 3వ దినం, నాకు నువ్వు నా ఆలయానికి వచ్చి నువ్వు నన్ను నమస్కరిస్తావని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా అసూరు రాజుల చేతుల నుంచి కూడా నేను నిన్ను విడిపిస్తాను. చూడండి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. మరణం దగ్గర ఉండేవానికి 15 సంవత్సరం ఆయుస్సు పొడిగించడం ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ ఓన్లీ విత్ ద లార్డ్ అండ్ ఓన్లీ త్రూ ద సిన్సియర్ ప్రేయర్ అండ్ ఎర్నెస్ట్ ప్రేయర్ అనమాట. ఏలియా అయితే 3.5 సంవత్సరం వర్షం రాకూడదన్నాడు. దేవుడు ఆయన మాటను ఆయన హానర్ చేశాడు అనమాట. అయితే ఇంకా నూతన గ్రంథంలో కూడా మనం చూస్తాము. అపోస్తల కార్యము 12వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఒక మంచి సంభవం మనము చూస్తాం. 5 నుంచి 17 వరకు చూస్తే, ఆ కాలంలో పేతురు అయితేమి, ఫిలిప్ అయితేమి, స్టెఫన్ అయితేమి, ప్రతి ఒక్కరు దేవుని వాక్యాన్ని ఎంతో ఎలుగెత్తి ప్రకటనం చేస్తున్నారు. అనేక దయాలు వెళ్ళగొట్టబడుతున్నది. పక్షవాయు గల వాళ్ళందరూ కూడా బాగుపడుతున్నారు. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అందరూ బాగుపడుతున్నారు. అలాంటి సమయంలో యోహాను చంపివేసేసినారు అనమాట. యోహాన్ తర్వాత ఆ యొక్క యాకోబును కూడా
ఆ యొక్క సహోదరుని కూడా ఆ హేరోదు రాజు చంపివేశాడు. అలాంటి సమయంలో యూదులందరూ మౌనంగా ఉండారు. కాబట్టి ఇది మంచికేని అనుకొని ఆయన హేరోదు రాజు ఏం చేస్తున్నాడంటే పేతురును కూడా తీసుకొని వెళ్ళి చెరచాలలో పెట్టినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రేపు సంఘం ఎదుట ఆయనను మనం పిలవాలా, అటు తర్వాత ఆయన కూడా ఉరిశిక్ష వేయాలని ఆలోచన చేస్తున్నాడు. ఆ రాత్రి కాలంలో ఏం జరుగుతుందో చూడండి. పేతురు చెరచాలలో ఉండెను. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ఎదుట ప్రార్థన చేయుచుండెను. ఎంత ప్రాముఖ్యమైన మాట అండి. ఈ లోకంలో సంఘమంతా కూడా కలిసి పేతురు కోసం ప్రార్థన అత్యాశక్తి అనే మాట ఇక్కడ రాయబడి ఉందన్నమాట. మనం అలాగా ప్రార్థన చేస్తున్నామా? ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, సంఘమంతా కలిసి ప్రభా ఈ దినములలో క్రైస్తవులను హింసిస్తున్నారు, అనేక గుడిలన్నీ కూడా నార్త్ ఇండియాలో పడగొట్టబడుతున్నది. ఇలాంటి సమయంలో నీ రాకడకు ఆత్మలను మేము సంహరించాలా, మా యొక్క సువార్తను నువ్వు దీవించి ప్రభా, ఆ యొక్క సేవ చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను, సేవకులను కాపాడు, సేవకుల బిడ్డలను కాపాడని ఎలుగెత్తి సంఘం ప్రార్థన చేస్తున్నదా? సంఘం అయితే వధువు సంఘం, దేవుని యొక్క ఆ పెనిమిటి అనమాట. మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలా? ఎత్తపడిల గుంపులో మనం ఉండేవారం, మనం వాళ్ళ కోసరం, సేవకుల కోసరం ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాము? పేతురు కోసరం అయితే సంఘం అంతా కూడా రాత్రి అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లు చూస్తాం. ఏ రోజు అతనిని వెలుపలకి తీసుకొని రావవలసి ఉండగా ఆ రాత్రిలో పేదరు 2 చంగళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచున్నాడు. చంగళ్ళు 2 చంగళ్ళు కట్టినారు చేతిలో, 2 సైనికులు ఆయనకు పక్కన నిలబడి ఉన్నారు. ఇంత జరిగితే కూడా ఎలాగ ఆయన విశ్రాంతిగా నిద్రపోతున్నాడని వాక్యం సెలవిస్తుంది. చూడండి, అంటే అంత ఒక గొప్ప నిరీక్షణ, అంటే చావుకైనా వాళ్ళు సిద్ధమైపోయినారు అనమాట. అందుకే పౌలు సెలవిస్తున్నాడు, జీవిస్తున్నది నేను కాదు కానీ క్రీస్తు కోసం అంటున్నాడు, చావైతే నాకు లాభం అంటున్నాడు. చూడండి, 2 చేతుల్లో సంగళ్ళు పడినాయి, అయితే బంధింపబడి సైనికుల మధ్యలో ఆయన నిద్రపోతున్నాడు అనమాట. మరియు కావలివాడు తలుపు ఎదుట చెరచాల కార్చుకొని ఉండ్రి. అక్కడ వాచ్మెన్ కూడా బయట అవతల పెద్ద తలుపు దగ్గర వెయిట్ చేస్తా ఉన్నారు. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేదరు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా చెంగళ్ళు అతని చేతిలో నుండి ఊడిపడెను. చూడండి, నిద్రపోతున్నాడు, దూత తట్టన్నాడు, పక్కన వచ్చి తట్టన్నాడు, త్వరగా లెమ్మని. ఈ లెమ్ము అనే వాక్యము నిన్నటి దినం కూడా మనం చూసాం. లెమ్ము తేజరిల్లుము, వెలుగు వచ్చి ఉన్నది. క్రైస్తవులు మనము ఇంకను నిద్రపోయేటకు మనకు సమయం లేదు, మెలకువగుండి ప్రార్థన చేయవలసిన సమయం అనమాట. లెమ్ము తేజరిల్లుము అనే వాక్యము యెషయా గ్రంథం 61లో మనకు తెలియపరుస్తుంది అనమాట. అప్పుడు దూత అతనితో నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుమనెను. అతడు అలాగ చేసిన తర్వాత దూత నీ వస్త్రం పై వస్త్రం వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక గూఢమైన సంఘటనలు ఉన్నాయి. నడుము కట్టుకోమంటున్నాడు. సత్యమును మనం నడుముకు కట్టుకోవాలి. ఆల్వేస్ యూ షుడ్ బి రెడీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ ఎవర్ యు ఆర్ బీయింగ్ ఆస్క్డ్ అనమాట. నడుముకు దట్టిను, సత్యమని నడుమును కట్టుకోమంటున్నాడు. అది సర్వాంగ కవచంలో మనకు ఇవ్వబడి ఉంటున్నది. కాలుకు చెప్పులను తొడుక్కొని దూత చెప్తాది, అంటే సువార్తకు ఆయత్తం, రెడీ, ఐఎమ్ రెడీ అని అది అర్థం అనమాట. చెప్పులు తొడుక్కో. పై వస్త్రం, మనకు రక్షణ వస్త్రం ఇవ్వబడింది, నీతి వస్త్రం ఇవ్వబడింది అనమాట. ఆ వస్త్రాలను మనం తొడుక్కొని మనం రెడీగా పరిగెత్తాలి, వెళ్ళాలని చెప్తున్నాడు. అతడు వెలుపలకి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన నిజముగా జరిగినదని గ్రహింప తనకు దర్శనము కలిగినదని ఆయన తలంచును. నిజముగా జరిగిందా ఇది దూత, లేకుంటే ఇది ఏదైనా కలనా దర్శనమా అని అనుకుంటా ఉన్నారనమాట. అటు తర్వాత ఆయనకు అది తెలిసింది, అది నిజమైన సంఘటన. 10వ వచనం చూస్తే మొదటి కావలని 2వ కావలని దాటి పట్టణముకు పోవు ఇనప గవని వద్దకు వచ్చినప్పుడు తానంతటా అదే వారికి తెలుసుకున్నాను. చూడండి, కొన్నిసార్లు మనం పోయి నిలబడతాం, మ్యాగ్నెటిక్ గేట్స్ ఉంటాయి కొన్ని బిగ్ షాపింగ్ మాల్స్ లో, అవి నిలబడిన వెంటనే ఆటోమేటిక్గా అది తెరుస్తాయి. అలాగనే పరలోక గవని మనకు తెరవాలంటే ఈ లోకంలో ఆయన కోసం నువ్వు కష్టపడాలా, శ్రమ పడాలా. పేదరు దూత ఇద్దరు పోయి ఆ పెద్ద ఇనపగడి, ఆ కాలంలో మనం చూస్తాం కదా, ఆ యొక్క సంసోను కాలంలో పెద్ద ఇనపగడిని అలాగనే ఆయన చేతుకొని గాజాలు ఉన్న ఆ యొక్క ఇనప
తలుపును ఆయన తీసుకొని భుజం మీద పెట్టుకొని వెళ్ళినట్లు వాక్యం సెలవిస్తుంది. పెద్ద పెద్ద యొక్క తలుపులు అనమాట. అలాంటి ఇలంప తలుపులు ఆటోమేటిక్గా వాళ్ళకు తెరుచుకునింది అనమాట. మొదటి కావాలి రెండవ కావాలి దాటి పట్టణముకు ఇనప గవిని వద్దకు వచ్చినప్పుడు తానంతటా అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూద అతనిని విడిచిపోయిను. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూదను పంపి ఏరేదు చేతుల నుండి యూదుల ప్రజల నాకు చేసినదంతటిని వాటి నుండి నన్ను తప్పించుటకు ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను అనమాట. ఇలాగ ఆలోచన చేసి ఆయన మరియా అనే ఒక స్త్రీ యొక్క ఇంటిలోకి వెళ్ళాడు. అక్కడ సంఘం అంతా కూడా ఆయనకు ఆ శక్తితో ప్రార్థన చేస్తున్నారు. మనకు తెలిసింది, ఆయన వెళ్ళి తలుపును తట్టుతున్నారు. వాళ్ళు ఆయన స్వరం విని ఆ యొక్క తలుపును తెరిచినట్లు మనము చూస్తామన్నమాట. ప్రార్థనకు ఎంత శక్తి ఉందో చూడండి. అయితే ఆ కాలంలో దూతను పంపాడు. ఈ దినం దూత కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ హృదయంలో పెట్టి ఉన్నాడు దేవుడు. ఆయన నీ తలుపు దగ్గర నిలవబడి తట్టుచున్నాడు. వాక్య ప్రచారం చేయమని చెప్తున్నాడు. అలాగనే అపోస్తల కార్యము 16లో మనం చూస్తే, అయితే మధ్యరాత్రిలో పౌలు శీల దేవునికి ప్రార్థించి కీర్తనలు పాడుచుండ్రి. అప్పుడు ఏమైతుందంటే ఖైదీలు ఆ యొక్క పాటలను వినుచూ ఉన్నారనమాట. ఆ సమయంలో అకస్మాత్తుగా మహాభూకము కలిగెను, చెరచాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులు అక్కడి నుంచి తెరుచుకునింది అనమాట. అందరి బంధకములను ఊడెను. చూడండి, జస్ట్ దే వర్ ప్రేయింగ్, స్తుతించినారు, పాటలు పాడి దేవుని స్తుతించారు. రాత్రి అంతా కూడా స్తుతించినారు. వాళ్ళకు ఒళ్ళంతా గాయం, రక్తంతో వాళ్ళ రక్తం అడుగులో ఉంటున్నారు. అయితే పాటలు పాడుతుంటే ఆ యొక్క పునాదులు కదిలింది అని వాక్యం సెలవిస్తుంది. ఆ దినంలో జరిగినప్పుడు ఈ దినంలో జరగదా? జరుగుతుంది. మనము ప్రార్థన చేయాల. ఎడతగా మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చేరి ఉన్న గది కదిలిందని వాక్యంలో ఆది అపోస్తుల్లో మనం చూస్తాం. మన ప్రార్థన జీవితం ఈ రీతిగా ఉంటున్నదా లేదా అని ఒకసారి మనం ఆలోచన చేయాలా. యెర్మయా ప్రవక్త సెలవిస్తున్నాడు 33లో, కాల్ అంటు మీ అండ్ ఐ విల్ రివ్యూ యూ గ్రేటర్ థింగ్స్ అంటున్నాడు. అయితే నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియచేసేదను అని సెలవిస్తున్నాడు. కాబట్టి వీ నీడ్ టు కాల్ ద లార్డ్. ప్రార్థన చేయాలా. ఒకవేళ ఈ వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డ, వాక్యాన్ని నువ్వు మానుకున్నావా, ప్రార్థన చేయడం మానుకున్నావా, ఒక సమయాన్ని చేసుకొని ఆ సమయంలో ప్రభువు దగ్గర మనం మోకరించి ప్రతి విషయమే మొరపెట్టాలా. మొట్టమొదటిగా సాల్వేషన్ లో లేని బిడ్డల కోసం ప్రార్థన చేయాలా. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించిపోవటం దేవుని యొక్క ఇష్టం కాదనమాట. ఇక్కడ చూడండి, ఇద్దరు ఇంటర్సీడ్ చేస్తున్నారు. ఆది కాండంలో చూస్తే అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నాడు, ఆ పట్టణాన్ని నాశనం చేయొద్దు ప్రభా, 50 మంది ఉంటే కానీ నాశనం చేయవంటే దేవుడు ఆఖరికి సెలవిస్తున్నాడు, ఒక్క మంది నీతిమంతుడు ఉంటే కూడా నాశనం చేయను. అలాగనే మోషే కూడా అడుగుతున్నాడు. 106 దావీదు కీర్తన 23వ వచనంలో ఆయన అడ్డుపడుతున్నాడు. Therefore he said that he would destroy them had not the Moses, his chosen one, stood before him in the bridge. ఆయన ఆ యొక్క మధ్యలో నిలబడుతున్నాడు. దేవుడు వాళ్ళని నాశనం చేయాలా అనేటప్పుడు మోషే అక్కడ మధ్యలో నిలబడ్డాడు. ఎంత గొప్ప సేవకుడు చూడండి. ఇంకొక చోట ఏమంటున్నాడంటే నిర్గమ కాండంలో, వాళ్ళని మీరు నాశనం చేసిన ఎడల నా పేరును జీవ గ్రంథంలో నుంచి తీసివేయమని గొజాడుచున్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలా. దేవుని ప్రభా, నా కుటుంబాన్ని కాపాడు, అక్కడ కంచె వేసి కాపాడు. రాగబు వేశ్య తన కుటుంబాన్ని కాపాడుకునింది. ఆ యొక్క పట్టణంను, ఎరిగో పట్టణంని వాళ్ళు నాశనం చేసేదానికి వచ్చినప్పుడు ఎలాగ కాపాడుకున్నదో, రాబోయే ఉగ్రతకు మన కుటుంబాలని మనం కాపాడాలంటే వీ నీడ్ టు ప్రే. ప్రార్థన అంటే ఎలాగ చేయాలంటే, యేసయ్య అలా చేశాడంటే ఇక్కడ రాయబడి ఉంటున్నది. మొట్టమొదటిగా లూకా 5:16లో, అప్పుడప్పుడు ఆయన హీ విత్డ్రూ హిమ్సెల్ఫ్, మనుషుల్లో నుండి ఆయన పక్కకు వెళ్ళి ప్రార్థన చేసేవారు. పందెల కడనే ఆయన ప్రార్థన చేసేవారు. మార్కు 1:35 తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవారు. కొండ ప్రాంతంలో ఒలివ కొండలో వెళ్ళి దేవుడు ప్రార్థన చేసేవారు అనమాట. అందుకే మొదటి తెస్సలోని 5:17 సెలవిస్తుంది, ప్రే వితౌట్ సీజింగ్, మానక ప్రార్థన చేయండి, విసుకక ప్రార్థన చేయండి. యేసయ్యనే మనకు ఒక ఉపమానం చెప్పాడు అనమాట. ఒక విధవరాలు వెళ్ళి అడుగుచున్నది, న్యాయం అడుగుచుండగా ఆయన న్యాయం చేయలేదు ఒక అధికారి. అయితే మరలా 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 వెళ్ళి అడగటం వలన
ఆ న్యాయాధిపతి ఆమెకు న్యాయం చేశాడు గనుక మీరు కూడా పొందేంత దాకా ప్రార్థన చేయండి. ఏది కూడా మీరు పొందేంత దాకా, ఒక బిడ్డ రక్షింపబడలేదంటే ఆ బిడ్డ రక్షణ కొరకై తల్లి గాని లేకుంటే సహోదరులు గాని ఎడతగ సన్నిధిలో దేవుని సన్నిధానంలో నిలవబడి ప్రార్థన చేయాల. ప్రభా నీ రక్తం ప్రతి ఒక్కరి కోసం కార్చబడింది గనుక ఆ బిడ్డ మీద ఒక చుక్క రక్తం వేసి నువ్వు రక్షించు ప్రభా, నీ రాకడలో నీ పరలోక రాజ్యంలో వాళ్ళు ఎత్తబడాలని ఎంతో హృదయ వేదనతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈ గ్రంథమంతా మనం తిరగదిప్పినప్పుడు రాజులు కన్నీళ్లు కార్చినప్పుడు రాజ్యాన్ని ఆయన కూల్చాడు, వాళ్ళ తరపున యుద్ధం చేశాడు, సూర్యును ఆపినాడు, చంద్రును ఆపినాడు. వాళ్ళు ఏమైతే సూచ్యకార్యాలు అడిగారో అవన్నీ కూడా దేవుడు సెలవిచ్చాడు. ఈ దినం మనం ఒక ఆత్మల విషయమై ప్రార్థన చేసినప్పుడు చేయడా, ఆయన ఈ లోకానికి వచ్చినదే నశించిన దాన్ని వెతకుట కోసం. కాబట్టి ఈ వాక్యం వినే బిడ్డ మనం ప్రార్థన చేస్తాము. మన బిడ్డల విషయమై, మన సంఘ విషయమై, మన చుట్టూ ఉండే ప్రజల కోసం మనం చేసే ఒకే ఒక కార్యము అది ప్రార్థన మాత్రమే. మన వెనక ఏది కూడా రాదు, మనం చేసిన మంచి క్రియలు మాత్రమే అది గ్రంథంలో లెక్కింపబడుతుంది. కాబట్టి ప్రార్థన ఒకవేళ మాని ఉంటే ఈ దినం ఈ వాక్యం విన్న తర్వాత మనమందరం మెలకువగలిగి ప్రార్థన ఆలకించే దేవుడు ఒకడు మనకు ఉంటాడని విశ్వాసంతో మనం విశ్వసించి 65 దావీదు కీర్తనలో ఈ రీతిగా సెలవు ఇవ్వబడింది, ఆయన ప్రార్థన ఆలకించువాడు. కాబట్టి మనం ప్రార్థిస్తాం. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధ స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామం ప్రభా ఈ సాయంత్రకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రం. అయా భూమి అగాధంలో సముద్రంలో శాప కడుపులో యోనా మొరపెట్టాడు, ఆ మొరను విన్నావు ప్రభా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా. అరణ్యంలో ప్రభా ఎవరు లేని ప్రాంతంలో తన కళ్ళెదుట తన బిడ్డ చనిపోతుండగా ఆహారు మొరబెట్టింది. ఆ ప్రార్థన విని ప్రభా నీటి ఊటను పుట్టించావు ప్రభా. స్తోత్రం నాయనా, స్తోత్రం ప్రభా. అయా ఏ సహాయం లేనిది అయా తండ్రి, పాపములన్నీ నీ మీద మోపబడినప్పుడు సిలువలో ప్రభా నాయనా ఏలి ఏలి లామా సబక్తాని, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి నువ్వు ప్రార్థన చేసావు ప్రభా. ఈ దినం ఈ లోకంలో ఏ మూలలో ఎవరు ఏ ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఆలకించుటకు ఒక ప్రధాన యాజకుడుగా పరలోకంలో మా కొరకు మీరు ఉంటున్నారు ప్రభా. ఈ సత్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకుడు నైనా గ్రహించి ప్రతి నిత్యం నీతో మాట్లాడుటకు అయా ముందుకు వచ్చుటకు మీరు సహాయం చేయండి. ప్రార్థన చేయుటకు నేర్పమని అడుగుచున్నా, సహాయం చేయండి ప్రభా. అయా ఈ లోకంలో మనుషులు చేయలేని కార్యం నువ్వు పరమ తండ్రి, నువ్వు సమస్తము చేయగలుగుతావు. నీ అసాధ్యం అంటూ నీకు ఏమీ లేదు ప్రభా. కాబట్టి నాయన సమస్తము సృష్టించిన దేవుడు మీరు ప్రభా. మా ప్రార్థనలు ఆలకించమని, ప్రార్థన నేర్పుమని, ఎడతగ మేము ప్రార్థన చేయుటకు, అత్యాశక్తితో ప్రార్థన చేయుటకు, విజ్ఞాపన ప్రార్థన చేయుటకు, మానక నిత్యము ప్రార్థన చేయుటకు, పొందేంత దాకా ప్రార్థన చేయుటకు మాకు సహాయం దయచేయమని, ఈ కొద్ది మాటలను మీరు ఆశీర్వదించి ఫలింపజేయమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.